పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో సంస్థలు పొందగలిగే ఆర్థిక మద్దతు: మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో స్టేక్ హోల్డర్ల పాత్ర: రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ టీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.